ఈ మధ్య కాలంలో మన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా రాజకీయ నేపథ్యంతో కూడుకున్న పలువురు రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్నాయి. అలాంటి వాళ్ళలో కొంతమంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణిస్తూ మంచి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా కూడా గుర్తింపు. అలాంటి కోవలోకే వస్తుంది నారా బ్రాహ్మణి. నారా బ్రాహ్మణి అని పేరు చెప్పగానే కేవలం చంద్రబాబు నాయుడు గారి కోడలుగానో, మంత్రి లోకేష్ భార్యగానో లేదా బాలకృష్ణ గారి కూతురుగానో మాత్రమే కాదు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించడం మాత్రమే కాకుండా మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ పర్సనాలిటీగా, వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా బిజినెస్‌లో అడుగుపెట్టి ఇప్పుడున్న బిజినెస్ వరల్డ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ వచ్చింది. అలాంటి నారా బ్రాహ్మణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన మామగారు మరియు ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయాల్లో తన అత్తతో కలిసి ఎన్నో సందర్భాల్లో పాల్గొనడం మాత్రమే కాదు, తన మామగారు అరెస్ట్ అయినప్పుడు దాని గురించి ప్రొటెస్ట్ చేస్తూ ఆవిడ మాట్లాడిన తీరుతో ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది నారా బ్రాహ్మణి. మరి అలా నారా బ్రాహ్మణికి సంబంధించిన విషయాలు ఎప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు రీసెంట్‌గా వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. ఇక అదేదో కాదండి. నారా బ్రాహ్మణి హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి మేనేజింగ్ డైరెక్టర్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఓ సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కొన్ని వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని చాలా సమర్థవంతంగా రాణిస్తూనే, మరోపక్క దానికి తగ్గట్టుగానే తన ప్రతిభకి పురస్కారంగా మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్ ఇన్ బిజినెస్ అవార్డ్ 2025-26 గాను అవార్డ్‌ని అందుకుంది. తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తాను ఇలా మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్ ఇన్ బిజినెస్ అవార్డ్‌ని అందుకోవడం తనకి ఎంతో గర్వంగా అనిపిస్తోందని, ఇలా తాను ఇలాంటి గొప్ప అవార్డ్‌ని అందుకోవడం వెనుక తన ఫ్యామిలీతో పాటు తనకి ఎందరో సపోర్ట్ చేస్తూ వచ్చారు అంటూ ఎమోషనల్ అవుతూ ఆవిడ పెట్టిన పోస్ట్, పైగా తాను అవార్డ్ తీసుకుంటున్న ఫొటోస్ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉంది. ఓ పక్క నారా బ్రాహ్మణ్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే నారా వారి కుటుంబంలోనూ, అంతేకాకుండా నందమూరి వారి కుటుంబంలో నారా బ్రాహ్మణి ఎంత సక్సెస్ఫుల్‌గా బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తుందో మనందరికీ తెలుసు. మరి ఇదే కుటుంబంలో ఇంకొంత కాలం క్రితం చంద్రబాబు నాయుడు గారి భార్య నారా భువనేశ్వరి గారు కూడా ఓ ప్రత్యేకమైన అవార్డ్‌ని అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అలా చూసుకున్నట్లయితే నారా వారి కుటుంబంలో ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరియు కొడుకు నారా లోకేష్ మంత్రిగా రాణిస్తూ ఉంటే, వాళ్ళకి పోటాపోటీ ఇస్తూ వాళ్ళ సతీమణులు ఇద్దరు తమ తమ రంగాల్లో మోస్ట్ పవర్ఫుల్ వుమెన్‌గా, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తూ ఇలా ప్రతిష్టాత్మకమైన అవార్డ్‌ని అందుకుంటూ వార్తల్లో నిలవడం మామూలు విషయం కాదనే చెప్పాలి. అలా మొత్తానికి నారా బ్రాహ్మణి 2025-26వ సంవత్సరానికి గాను మోస్ట్ పవర్ఫుల్ వుమెన్ ఇన్ బిజినెస్ అవార్డ్‌ని అందుకోవడం మామూలు విషయం కాదు. లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారి ప్రతి ఒక్కరు కంగ్రాచ్యులేషన్స్ అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటే, ఇటు నందమూరి కుటుంబంలోనూ, ముఖ్యంగా బాలకృష్ణ గారి కుటుంబంలోనూ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయని చెప్పాలి. మొత్తానికి 2025వ సంవత్సరంలో గనక చూసుకున్నట్లయితే ఈ కుటుంబంలోని వాళ్ళందరూ ఆయా రంగాల్లో ఎవరికి వారుగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఒక ఊపు ఊపేస్తున్న వాళ్ళే. మొత్తానికి లేటెస్ట్‌గా నారా బ్రాహ్మణి షేర్ చేసిన విషయం నెట్టింట్లో తెగ ఈ వైరల్ వీడియో కనుక అవుతోంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.